హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. జీహెచ్ఎంసీలో కమిషనర్ల బదిలీలు అయితే జరుగుతున్నాయి. మరి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అంటే ఎవరికి ట్రాన్స్ఫర్ జరిగాయి, తర్వాత అదనంగా బాధ్యతలు ఎవరికి ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో స్వేచ్ఛ మీడియా అనమాట, స్వేచ్ఛ మీడియా వెబ్సైట్లో అయితే చూస్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వి కరణ్ మార్కు పాలన మొదలయ్యింది. అందరూ ఊహించినట్లుగానే అడిషనల్ కమిషనర్లలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు చేస్తూ గురువారం కమిషనర్ ఆర్వి కరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీహెచ్ఎంసీలో 14 మంది అడిషనల్ కమిషనర్లు ఉండగా ప్రస్తుతం 6గురికి మాత్రమే బాధ్యతలు ఇచ్చి మిగతా వారిలో కొందరిని జాయింట్ కమిషనర్ల పోస్టింగ్ ఇవ్వడంతో పాటు ఇద్దరిని జీహెచ్ఎంసీ నుంచి తిరిగి సిడిఎంఏకు పంపించారు. వీరితో పాటు ఇటీవల బదిలీలపై వెళ్లిన 3 అడిషనల్ కమిషనర్ల విభాగాలను కూడా ఇతరులకు కేటాయించారు. సో ఏం జరుగుతుంది అని అంటే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరణ్ ఆయన స్టైల్లో ఆయన పాలనను అయితే చూపించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మొదటిగా ఏం చేశారు అని అంటే మాత్రం ఏవైతే ఇట్లా 14 మంది జీహెచ్ఎంసీలో 14 మంది అడిషనల్ కమిషనర్లు ఉండగా ప్రస్తుతం 6గురికి మాత్రమే బాధ్యతలు ఇచ్చి మిగతా వాటికి కూడా జాయింట్ కమిషనర్ల పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో 14 మంది అడిషనల్ కమిషనర్లు ఉండాల్సిన స్థానాలలో 6గురికి మాత్రమే బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి మిగతా వాళ్ళందరికీ కూడా జాయింట్ కమిషనర్ల పోస్టింగ్ ఇవ్వడంతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా తిరిగి పంపించడం అనేది జరిగింది. మరి ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. ప్రస్తుతం రెవెన్యూ, ఐటీ విభాగాలకు అడిషనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతికి అడ్వర్టైజ్మెంట్ విభాగ బాధ్యతలను అప్పగించారు. అలాగే అడిషనల్ కమిషనర్ సుభద్రాదేవికి అదనంగా క్రీడా విభాగ బాధ్యతలు సైతం అప్పగించారు. శానిటైజేషన్, హెల్త్ అడిషనల్ కమిషనర్గా రఘుప్రసాద్కి బాధ్యతలు ఇచ్చారు. అలాగే ఇది వరకు హెల్త్ అడిషనల్ కమిషనర్గా ఉన్న పంకజ్కు ఆ విభాగం నుంచి తప్పించి అర్బన్ మున్సిపల్ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్గా నియమించారు. అలాగే సరోజాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ అడిషనల్ కమిషనర్గా నియమించారు. ప్రస్తుతం ఎలక్షన్ అడిషనల్ కమిషనర్గా ఉన్న అనివేలు మంగతాయాలకు ఈ స్టేట్స్ విభాగాన్ని అదనంగా కేటాయించారు. అంటే ఒక పర్సన్కి ఒకటి మాత్రమే కాకుండా అడిషనల్గా ఇంకొకటి కూడా అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు కూడా ప్రస్తుతం రెవెన్యూ ఐటీ విభాగాల్లో అడిషనల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతికి ఏమిచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంటే ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా అదనంగా బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి చేస్తున్నారు అనుకో, ఇంకొకటి కూడా ఇవ్వడం అనమాట. ఇట్లా ఏం జరుగుతుందని అంటే ఒకటి కాకుండా ఇంకొక బాధ్యతను కూడా వాళ్ళకి అదనంగా అప్పచెప్పడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఎలక్ట్రికల్ అడిషనల్ కమిషనర్గా కొనసాగిన వేణుగోపాల్ రెడ్డిని శానిటైజేషన్ 1 జాయింట్ కమిషనర్గా, ఈ స్టేట్స్ అడిషనల్ కమిషనర్గా కొనసాగిన అశోక్ సామ్రాట్కు శానిటైజేషన్ 2 జాయింట్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు హెరిటేజ్ భవనాలకు సంబంధించిన అంశాన్ని చీఫ్ సిటీ ప్లానర్కి కేటాయించారు. స్ట్రీట్ లైట్స్ విభాగాన్ని చీఫ్ ఇంజనీర్కు, హౌసింగ్ విభాగానికి చీఫ్ ఇంజనీర్కు కేటాయించారు. దీంతో పాటు జాయింట్ కమిషనర్గా ఎస్ శంకర్ కూడా కార్యదర్శిగా ఉన్న రమాదేవి జాయింట్ కమిషనర్ విభాగాన్ని కేటాయించారు. గతంలో జాయింట్ కమిషనర్గా పనిచేసిన జయంత్ రావుకు జాయింట్ కమిషనర్గా నియమించడంతో పాటు ఆయనకు మెట్రోపాలియన్ అర్బన్ డిపార్ట్మెంట్ కార్యదర్శి ఫేజీలో పనిచేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఏంటిది అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏ డిపార్ట్మెంట్ ఎవరెవరికి ఇవ్వాలి, అడిషనల్గా మళ్ళీ అడిషనల్ కమిషనర్ కూడా ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అని మొత్తం కూడా భావించి అందులలో డివైడ్ చేయడం అని డివైడ్ చేసి ఈ అధికారికి ఇవి అని చెప్పి అవైతే ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత సిడిఎంఏకు సరెండర్. స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న యాదగిరిరావు, హౌసింగ్ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న నళిని పద్మావతిలను జీహెచ్ఎంసీ నుంచి రివీల్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. సో చూడండి, ఆల్రెడీ అప్పుడే కొంతమందిని తీసేయడం. ఎవరెవరినంటే యాదగిరిరావు స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న యాదగిరిరావు, హౌసింగ్ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న నళిని పద్మావతిలను ఇద్దరిని కూడా జీహెచ్ఎంసీ నుంచి రివీల్ చేస్తున్నట్టు కూడా ఆల్రెడీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అనేది జరిగింది. ఉత్తర్వులు జారీ చేసి అదేవిధంగా ఏమన్నారు, వాళ్ళు
కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే అతను పాలన ఎలా ఉండబోతుంది, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదనంగా కూడా బాధ్యతలు కూడా ప్రతి ఒక్కరికి అక్కడ కేటాయించడం జరిగింది. 14 మంది ఉండాల్సిన ప్లేస్లలో 6గురిని మాత్రమే పెట్టి ఆ 6గురితోనే మొత్తం కూడా ఇప్పుడు అంటే అన్ని విభాగాలని కూడా మొత్తం స్పష్టంగా కూడా స్టడీ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయం మీదకైతే రాబోతున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా త్వరలో ఉండబోతున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్లో కూడా స్టార్టింగ్లలోనే ఉండబోతుందని చెప్పి కూడా మన అందరికీ తెలుసు. మరి ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది వీళ్ళ పాలన కూడా, ఎందుకంటే వీళ్ళు కమిషనర్లుగా ఏమేం చేయబోతున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.